డాక్టర్ గారు, హార్ట్లో స్టంట్ వేసుకున్నాక మందులు ఎంతకాలం వాడాలి? మధ్యలో మానేస్తే ఏమైనా సమస్యలు వస్తాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు గారు సమాధానం అందిస్తారు. స్టెంట్స్ వేసుకున్న తర్వాత ఒకటి గమనించాలి. మీరు స్టెంట్స్ ఎందుకు వేశారంటే మీకు గుండె సంబంధ రక్తనాళాల్లో అడ్డంకులు ఉండడం వలన. ఒకటి గమనించండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ గుండె సంబంధ రక్తనాళాలు ఎందుకు వచ్చింది మీకు అడ్డంకు? ఇది ఎందుకు వచ్చిందంటే మనకి ప్రతి వారికి ఒక తత్వం అంటూ ఉంటుంది. ఇది మన దేహంలో రక్తనాళాల్లో అడ్డంకులు పుట్టించే తత్వం. కొంతమంది కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది. ఎవరికైతే ఈ తత్వం ఎక్కువ ఉంటుందో వారికి చిన్న వయసులోనే ఈ గుండె రక్తనాళాల్లో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తత్వం వల్ల మీకు ఏదైతే చెడు జరిగిందో దానివల్ల మీకు ఈ అడ్డంకులు పుట్టి మీకు ఛాతీ నొప్పి వచ్చినందువల్ల గుండెకి మీకు కీడు జరగడం వల్ల డాక్టర్ గారు దాన్ని కనుక్కొని మీరు దానికి స్టెంట్ వేయించుకున్నారు. ఈ స్టెంట్ వేసుకున్నప్పుడు ఎక్కడైతే అడ్డంకులు తొలగిపోయాయి. కానీ ఏ కారణంలో అయితే మీకు ఈ అడ్డంకులు జరిగాయో ఆ కారణానికి మన స్టెంట్ వల్ల మీకు ఏమీ చేయలేదు. ఆ కారణానికి ఏమీ మనం స్టెంట్ ఉపయోగపడదు. ఆ కారణం మనం అదుపులో పెట్టుకోవాలి. దాన్ని అదుపులో పెట్టుకోవాలంటే 3 విషయాలు గుర్తుంచుకోవాలి మీరు. ఒకటి డైట్, రెండోది ఎక్సర్సైజ్, మూడోది డ్రగ్స్. ఈ 3 తీసుకోవడం వల్ల మీకు ఏదైతే సరైన తత్వం ఉందో, దేనివల్ల అయితే మీకు అడ్డంకులు సంభవించాయో ఆ తత్వం అణిచిపడి ఉంటుంది. ఒకవేళ కానీ మీ జాగ్రత్తలు తీసుకోకపోతే ఎక్కడ స్టెంట్ పెట్టారో అక్కడ కానీ, లేకపోతే ఇతర ప్రదేశాల్లో కానీ, ఇతర ప్రదేశాలు అంటే మిగతా రక్తనాళాల్లో, అదే రక్తనాళాల్లో మిగతా చోట్ల కూడా అడ్డంకులు సంభవించే అవకాశం ఉంది. ఇది మీకు చాలా ముఖ్యం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్టెంట్ వేసినంత మాత్రాన మీకు ఈ డిసీజ్ నుంచి విముక్తి పొందలేదు. ఏదైతే మీకు రక్తం వల్ల మీకు అడ్డంకులు జరిగాయో ఆ తత్వం మీలోనే ఇంకా ఎముడవరి ఉంది. సో ఇది గుర్తుంచుకోండి. ఇక మీరు ఏదైతే స్టెంట్ వేసిన తర్వాత ముఖ్యమైన డ్రగ్స్ ఇస్తారో, ముఖ్యంగా ఏంటంటే ఒక ఏడాది పొడుగు వరకు మీకు ఈ రక్తం పలచబడే మందులు ఇస్తారు. ఈ రక్తం పలచబడే మందులు అనేది మీ ఏడాది పొడుగు మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. లేకపోతే స్టెంట్ మీద రక్తం గడ్డగట్టి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇది మటుకు మీకు చాలా ముఖ్యంగా గమనించాలి. ఆ తర్వాత కూడా ఏడాది తర్వాత కూడా మీరు ఈ మిగతా మందులు అయితే ఇచ్చారో డిశ్చార్జ్ టైంలో అవి కూడా మీరు కంటిన్యూ చేయవలసి వస్తుంది. ఈ కంటిన్యూ చేయడం వల్ల మీ ఏదైతే తత్వం ఉంటుందో బాడీలో, దేనివైతే మీకు ఈ అడ్డంకులు సంభవించాయో ఆ తత్వాన్ని అణిచిపెట్టి ఉండడానికి అవి ఉపయోగపడతాయి. ఇదే కాక మీకు ఆహారంలో చెప్పే నియమాలు పాటించాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఆ విధంగా చేస్తేనే మీకు భవిష్యత్తులో తిరిగి రక్తనాళాల్లో అడ్డంకులు సంభవించకుండా మనం కాపాడుకోగలం. లేకపోతే మళ్ళీ తిరిగి రక్తనాళాల్లో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి అపోహ ఉంటుంది. స్టెంట్ వేశారు కదా, ఆ అడ్డంకులు తొలగిపోయాయి కదా, నాకు ఇప్పుడు ఏం సిమ్టమ్స్ లేవు కదా, హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో అడ్డంకులు లేనందువల్ల ఇప్పుడు మనకేం సిమ్టమ్స్ లేవు కదా, కనుక ఎందుకు మనం ఈ మందులు తీసుకోవాలి, మందులు మానేద్దాం అని చాలామంది అనుకుంటారు. అది తప్పు విషయం. అది ఎందుకంటే మీకు చెప్పినట్టు ఇలాగా ఎక్కడైతే మనకి రక్తనాళాల్లో అడ్డంకు ఉందో ఆ అడ్డంకు తొలగిపోయినా అదే ప్రాంతంలో మిగతా ప్రాంతంలో కూడా మళ్ళీ తిరిగి రక్తనాళాల్లో అడ్డంకు సంభవించే అవకాశం ఉంటుంది. కనుక అలా కాకుండా ఉండడానికి మనం ఈ 3 విషయాలు జాగ్రత్తగా గమనిస్తే, ఏవి డైట్, ఎక్సర్సైజ్, డ్రగ్స్, ఈ 3 మనం సరిగా తీసుకుంటుంటే మనకి భవిష్యత్తులో ఇంకా తిరిగి ఇలాంటి ప్రమాదం గురయ్యే అవకాశం అనేది చాలా తగ్గిపోతుంది.